ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 15వ సర్గ. ఆ ఉద్యానవనం కుబేరుడి ఉద్యానవనం చైత్రరథంలా ఉంది. అలంకరించిన నందనవనంలా ఉంది. అక్కడ ప్రసిద్ధమైన సంతానకమనే కల్పవృక్షం ఉంది. చంపక పున్నాగ వృక్షాలు, ఏడాకుల అరటి చెట్లు, అన్ని ఋతువుల్లో పుష్కలంగా ఫలపుష్పాలు ఇచ్చే వృక్షాలు ఆ వనం నిండా ఉన్నాయి. ఫలపుష్పాల భారంతో ఆ చెట్లు వంగిపోయి నేలం తాకుతున్నాయి. కొన్ని అశోక వృక్షాలు బంగారు రంగులో ఉన్నాయి, కొన్ని ఎర్రగా అగ్నిజ్వాలల్లా ఉన్నాయి, కొన్ని ఇంద్రనీలాల్లా ఉన్నాయి, కొన్ని కాటుక రంగులో ఉన్నాయి. అప్పటికి అర్ధరాత్రి గడిచిపోయి చాలాసేపయింది. తెల్లవారుజాము కావస్తోంది. హనుమంతుడి తీవ్ర సంచారంతో చెట్లకున్న కొన్ని పువ్వులు రాలిపోయాయి, కొన్ని ఇంకా చెట్ల మీదనే ఉన్నాయి. అర్ధరాత్రి గడిచిపోయాక మిగిలిన చీకట్లో ద్వితీయమివచాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం. చెట్ల మీద మిగిలి ఉన్న పుష్పాలతో ఆ వనం నక్షత్రాలతో నిండిన మరొక ఆకాశంలాగా, పుష్పరత్నశతైశ్చిత్రం ద్వితీయం సాగరం యథా, నేలపై రాలిన పుష్పాలతో రత్నాలతో నిండిన సముద్రంలాగా ఉంది. సదదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభసహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృతసోపానం తప్త కాంచన వేదికం ముష్ణంతమివ చక్షూంషి ద్యోతమానమివ శ్రియా. అక్కడకు కొద్ది దూరంలో 1000 స్తంభాల మీద కట్టిన ఒక పెద్ద భవనం తెల్లగా కైలాసంలా ఆకాశాన్ని తాకుతున్నట్లుంది. దానికి పుటం పెట్టి శుద్ధి చేసిన బంగారంతో చేసిన అరుగులు, పగడాలతో నిర్మించిన మెట్లు ఉన్నాయి. ఆ భవనంలో ఉపయోగించిన సుగంధ ద్రవ్యాల పరిమళాలు వనమంతా వ్యాపిస్తున్నాయి. ఆ భవనం శోభ ముష్ణంతమివ చక్షూంషి ద్యోతమానమివ శ్రియా, చూసేవాళ్లు చూపులు తిప్పుకోలేకుండా చేస్తోంది. తతః, అలా చుట్టూ చూశాక హనుమంతుడు చెట్టు కింద చూశాడు. ఆ చెట్టు మొదట్లో మలిన సంవీతాం, మలినాంబరాలు ధరించి రాక్షసీభి సమావృతాం, రాక్షస స్త్రీల వలయం మధ్య ఉపవాస కృశాం దీనాం, ఉపవాసాలతో కృషించి దీనంగా నిశ్వసంతీం పునః పునః, దీర్ఘ నిశ్వాసాలు వదులుతూ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్ష ప్రారంభంలోని చంద్రరేఖల చిక్కిపోయినా చక్కగా నిర్మలంగా ఉన్న ఒక స్త్రీ కనిపించింది. మరింత పరిశీలనగా చూస్తే ఆమె క్లిష్టేన పీతేన ఉత్తమవాససా సంవీతాం, ఆమె పసుపు రంగు చీర కట్టుకుంది. ఆ చీర ఎంతో విలువైనదైనా నలిగిపోయి మాసిపోయి ఉంది. చూడగానే ఆమె రూపవతి అని తెలుస్తున్నా ఆ సౌందర్యం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః, పొగ కప్పిన అగ్నిజ్వాలలా స్పష్టంగా కనబడ్డం లేదు. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీం, ధరించదగిన ఆభరణాలు ధరించక శరీరం దుమ్ము కొట్టుకుపోయి నలిగిపోయిన పచ్చని చీరతో ఆమె బురద అంటుకున్న పద్మం లేని తామరతూడుగా ఉంది. గ్రహేణాంగారకేణేవ పీడితామివ రోహిణీం, అంగారక గ్రహం పీడించిన రోహిణిలా ఉంది. వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం, దుఃఖపీడితురాలై దయనీయ స్థితిలో ఉంది. శరీరం వాడిపోయింది, సిగ్గుతో తలవంచుకుంది. కన్నీరు కారుతున్న ముఖంతో ఆలోచనల్లో మునిగి దుఃఖాక్రాంతురాలై ఉంది. స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతామివ, అయిన వారికి దూరమై రాక్షస స్త్రీల మధ్య చిక్కి ఉంది. స్వగణం అంటే తనవారు, శ్వగణం అంటే కుక్కల గుంపు. స్వగణం దగ్గరలేక శ్వగణం మధ్య చిక్కుకున్న ఆడలేడిలా ఉంది. సకల శుభ లక్షణాలతో ఉన్న ఆమెను చూస్తే సుఖాలను అనుభవించడానికే తప్ప దుఃఖానికి అర్హురాలు కాదని తెలుస్తోంది. కటి ప్రదేశం వరకు ఉన్న ఆమె జడ నల్ల త్రాచుపాములా ఉంది. ఆమె ముఖం పూర్ణచంద్రుడిలా ఉంది. నేత్రాలు పద్మపత్రాల్లా ఉన్నాయి. పెదవులు దొండపళ్లలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మన్మధుడి భార్య రతీదేవిలా ఉంది. కుర్వంతీం ప్రభయాదేవీం సర్వా వితిమిరాదిశః,
ఆమె తేజస్సు వల్ల చుట్టూ ఉన్న చీకటి తొలగిపోతున్నట్టు ఉంది. ఒక తాపసిలా కటిక నేల మీద కూర్చుని ఉంది. నిరంతర దుఃఖం వల్ల ఆమె ప్రకాశం ఒక వన్నె తగ్గినట్లుంది. తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. ఆమెను చూసి హనుమంతుడు సీతను గురించి తాను విన్నవన్నీ మననం చేసుకుని తర్కించుకున్నాడు. శరీరమంతా దుమ్ము పట్టిపోయి మలినంగా ఉన్నా, చిరకాలంగా ఉపవాసాలతో ఉండటం వల్ల కృశించిపోయి ఉన్నా, తాను విన్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని గమనించాడు. బాగా ఆలోచించి ఆమె సీతే అని నిర్ధారించుకున్నాడు. ఆనాడు ఋష్యమూకం మీద ఆకాశ మార్గంలో పోతున్న రాక్షసుడి చేతిలో చిక్కిన స్త్రీ ఎలా ఉందో ఈమె అలాగే ఉందనుకున్నాడు. రామలక్ష్మణులు సీతలో ఉన్నాయని చెప్పిన శుభలక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయనుకున్నాడు. ఆమె సీతే అని నమ్మకం కలిగింది. అయినా మరింత పరిశీలనగా చూశాడు. ఆమె సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసోః, పొగ కప్పిన అగ్నిశిఖల, స్మృతిమివ సందిగ్ధాం, అనుమానం ఆవరించిన జ్ఞాపకంలా, వృద్ధిం నిపతితామివ, నశించిన అభ్యుదయంలా ఉంది. విహతామివ చ శ్రద్ధాం, దెబ్బతిన్న శ్రద్ధల, ఆశాం ప్రతిహతామివ, ఎదురు దెబ్బ తగిలిన ఆశల, సోపసర్గాం యథా సిద్ధిం, విఘ్నాల బారిన పడిన కార్యసిద్ధిలా, బుద్ధిం సకలుషామివ, కలుషితమైన బుద్ధిలా ఉంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ, అసత్య ఆరోపణలచే తగ్గిన కీర్తిలా ఉంది. ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం, కారుమబ్బులు కప్పిన చంద్రకాంతిలా ఉంది. ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిధిలామివ, వల్లెవేక వంటబట్టని విద్యలా ఉంది. సర్వాలంకారాలు ధరించదగిన శుభలక్షణాలున్నా అలంకారాలు లేకుండా ఉంది. ఉత్తమ శరీర సంస్కారానికి అర్హురాలైన సంస్కారం లేక దుమ్ము కొట్టుకుపోయి ఉంది. అలా ఒక ప్రక్కన పోల్చుకుంటున్న తస్య సందిదిహే బుద్ధిర్ముహు సీతాం నిరీక్ష్యతు, అంతలోనే మళ్లీ ఈమె సీతేనా అని అనుమానం కలుగుతోంది. అంతకు ముందు మందోదరిని చూచి అసదృశమైన ఆమె రూపలావణ్య సంపద వల్ల ఆమె సీత అనుకున్నాడు. తరువాత ఆమె సీత కాదని గ్రహించాడు. ఇప్పుడు ఈ యువతికి కూడా సీతకు ఉంటాయని విన్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఈమె సీతే కావచ్చు. కాని బుద్ధిమంతుడు గనక రెండవసారి తప్పు చెయ్యడు. 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాడు. మరింత పరిశీలనగా చూచాడు. భాషా సంస్కారం లేని వాడి మాటను కష్టపడి అర్థం చేసుకున్నట్లు బాగా ఆలోచించి ఆమె సీతే అని నిర్ధారించుకున్నాడు. ఆమె ధరించి ఉన్నదని రాముడు చెప్పిన ఆభరణాలలో కొన్ని ఆమె ధరించి ఉంది. ఋష్యమూకం మీద వానరుల మధ్య జారవిడిచిన ఆభరణాలు ఆమె శరీరం మీద లేవు. కాని ఆ జారవిడిచిన నగలు చిరకాలం ధరించిన ఆనవాళ్లు ఆమె శరీరం మీద కనపడుతున్నాయి. ఆమె ధరించిన వస్త్రం రంగు ఋష్యమూకం మీద జారవిడిచిన ఉత్తరీయం రంగు ఒకటే. ఆమె శరీరం మీద ఉన్న వస్త్రం చాలా కాలంగా ధరించి ఉండడం వల్ల నలిగిపోయింది. ఋష్యమూకం మీద పడిన పట్టుబట్టను తాము భద్రంగా దాచటం వల్ల ఇంత నలగలేదు, ఇంత మాసిపోలేదు. అంతే తేడా. ఆనాడు రాక్షసుడు బలవంతంగా తీసుకుపోతున్న స్త్రీ రూపురేఖలు ఎలా ఉన్నాయో ఈమె రూపురేఖలు అలానే ఉన్నాయి. తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. అటువంటి యుక్తియుక్తమైన కారణాల వల్ల ఈ విశాలాక్షి నిస్సందేహంగా సీతే అనుకున్నాడు. అలా అనుకోగానే సీతావియోగంతో దుఃఖసాగరంలో పడి మునిగిపోయిన రాముడు హనుమంతుని మనస్సులో బెదిలాడు. ఇంతకాలం రాముడు ప్రశ్రవణ పర్వతం మీద సీతా సీతా అని అహోరాత్రాలు కలవరిస్తుంటే భార్య దూరమవడంతో కేవలం విరహంతోనే బాధపడుతున్నాడు అనుకున్నాను. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, వశిష్ఠుల వారికి శిష్యుడు. భార్యా విరహంతో ఇంతమంది ఎదుట ఇంతగా విలవిలదాడిపోతున్నాడేమిటి అనుకున్నాను. ఈమెను చూశాక ఆ పురుషోత్తముడి బాధ అర్థమైంది. ఆయన బాధకు కారణం విరహమొక్కటే కాదు. ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన ఆనృశంస్యేన శోకేన మదనేన చ. రాముడు ఈమె పట్ల జాలి, దయ, శోకం, కామం అనే 4 వల్ల బాధపడుతున్నాడు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. స్త్రీ అపహరణకు గురైనందుకు జాలి,
తాను తప్ప వేరే ఏ రక్షణ లేని స్త్రీకి ఇంత ఆపద వచ్చిందే అని దయ, ధర్మపత్ని కనబడకుండా పోయిందని శోకం. పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసేప్పుడు భర్త పక్కన పీటల మీద కూర్చునే అర్హత గల స్త్రీ పత్ని. ఆమె పక్కన లేకపోతే పుణ్యకార్యాలు చేయడానికి కుదరదు. అటువంటి ధర్మపత్ని దూరమైందని శోకం. అన్నిటికంటే ఆఖరున వలపించిన ప్రియురాలు, తన హృదయాన్ని గ్రహించిన ఇష్టసఖి దూరమైనందుకు కామం. వీటి వల్ల రాముడు బాధపడుతున్నాడు. రూప లావణ్యాలలో, అంగప్రత్యంగ సౌష్ఠవంలో సీతకు రాముడు, రాముడికి సీత తగినట్లున్నారు. వేరెవ్వరూ వీరికి సాటి రారు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీత మనస్సు రాముడి వద్ద, రాముడి మనస్సు సీత వద్ద ఉండడం వల్ల వీరిద్దరూ ఇంకా జీవించి ఉన్నారు. లేకుంటే ఒక్క క్షణమైనా ఈ వియోగాన్ని తట్టుకోగలిగేవారు కాదు. ఏది ఏమైనా తననే ప్రాణంగా భావిస్తున్న ఈ సాధ్వీమణి తన నుంచి దూరమైనా తట్టుకొని ప్రాణాలతో ఉండగలిగాడంటే దుష్కరం కృతవాన్ రామః, రాముడు చేయశక్యంగాని పనిచేశాడు అనుకున్నాడు. యవ్వన మధ్యస్థ అయిన ఈ అతిలోక సుందరి వియోగాన్ని తట్టుకొని ఇంకా జీవించి ఉన్నాడంటే దుష్కరం కురుతే రామః, రాముడు చేయశక్యం కాని పని చేస్తున్నాడు అనుకున్నాడు. సీతను చూస్తుంటే హనుమంతుడు మనస్సుతో జగామ మనసారామం, రాముడి సన్నిధికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ప్రశంసచతం ప్రభుం, ఎంతటి సాధ్వీమ తల్లిని భార్యగా పొందావయ్యా రామ, ఎంత భాగ్యశాలివయ్యా అని ప్రశంసించాడు. స్వస్తి.